హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎస్ప్రెసోనైతే మనం రివ్యూ చేయబోతున్నాం. సో, ఎస్ప్రెసో అనేది మీకు సుజుకీలోని ఒక బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్న కారు. సో, ఈ కార్ మీరు ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అంటే బేసికలీ ఆహ్, చిన్న వెహికల్స్ తీసుకోవాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుండాలి, ఎక్కువ రోడ్స్ బాలేని ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. సో, అందుకే సేల్స్‌లో గనుక చూసినట్లయితే ఈ కార్ కూడా సేల్స్ బానే పెర్ఫార్మ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇది బడ్జెట్ సెగ్మెంట్ కారు. సో, ఈ వెహికల్ వచ్చి 3 ఇయర్స్ ఓల్డ్ కారు. సో, ఇది 45,000 కిలోమీటర్స్ తిరిగింది. ఆటో గేర్ వెహికల్. సో, డెఫినెట్‌గా ఒక బడ్జెట్ సెగ్మెంట్‌లో మీరు ఆటో గేర్ ఉన్న వెహికల్ కావాలి, సిటీ డ్రైవింగ్‌కే మీరు యూజ్ చేస్తున్నారు, ఎక్కువ హైవేస్‌తో పని లేదు అనుకునే వాళ్ళు ఈ వెహికల్‌ని కన్సిడర్ చేయొచ్చు. సో, సేఫ్టీ పరంగా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే లైట్ వెయిట్ అని అది. సో, నేనేమంటానంటే మీకు అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క కార్ అనేది ఉంటది. సో, మీరు ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎక్కువ హైవేస్‌లో వెళ్ళట్లేదు. సిటీ డ్రైవింగ్‌కి అయితే మాత్రం డెఫినిట్‌గా మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని మీరు నేనైతే చెప్తాను. సో, మీకు 4 మెంబర్స్ కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. అడిషనల్‌గా ఒక చైల్డ్ పాసెంజర్ అంటే ఒక బాబును వెనకాలైతే మనం కూర్చోబెట్టొచ్చు. సో, దానికైతే ఇది డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. ఇంకోటి చెప్పాను కదా! గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ వెహికల్‌కి బావుంటది. సో, దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మీకు ఈ వెహికల్‌లో మీకు అనిపించదు. అంటే మీకు ఎక్కువ రోడ్స్ బాగోపోయిన గతుకులొచ్చినా మీకు ఈ పైనుంచి ఆ గతుకుల మించి ఈజీగా అయితే వెళ్ళిపోతది. సో, వెహికల్. సో, మీకైతే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో, ఈ వెహికల్ ఆహ్, డెఫినిట్‌గా ఎవరైతే ఒక బడ్జెట్ కేటగిరీలో కొంచెం హైట్ ఉండే వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. అండ్ సర్వీస్ పరంగా గూడా మీకు అన్ని చోట్ల అంటే సుజుకి అనేది ప్రతి చోట మీకు సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్ ఉంటది. సో, ఈజీగా చేయించుకోవచ్చు. మీకు కాస్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్‌లో అయిపోతది. సో, ఆ విధంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇంకా ఈ వాక్ అరౌండ్ వీడియో అయితే చూద్దాం. అంటే అసలు వెహికల్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే. సో, ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకి లైట్స్ అయితే ఇక్కడ మెయిన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ బ్లింకర్స్ అయితే ఇచ్చారు. సో, గ్రిల్ కూడా బానే అనిపించింది ఓవరాల్‌గా. తర్వాత మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పాను కదా! ఇక్కడ సైడ్ ఇండికేటర్ ఇచ్చారు. సో, ఇక్కడ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చు. వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకు బానే ఉంది. నెక్స్ట్ ఈవెన్ మీకు బ్యాక్‌కొచ్చిన మీకు ఆహ్, మీరు చూడొచ్చు కిందన గూడా మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుంది. తర్వాత మీకు ఇక్కడ టెయిల్ ల్యాంప్ ఇండికేటర్స్ ఉన్నాయి. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో, యాంటీనా అయితే ఫ్రంట్‌నుంది. కొన్ని వెహికల్స్‌కి బ్యాక్ ఉంటది. ఈ వెహికల్‌కైతే మీకు ఫ్రంట్ అయితే ఉన్నది. సో, ఇంకా ఆహ్, ఇక్కడికొస్తే మీరు చూడొచ్చు లోపల ఇది డ్రైవర్ సీట్. సో, స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇలా ఉన్నది. సో, ఇక్కడ మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి, తర్వాత ఇక్కడ మోడ్ సెట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. సో, విండోస్ ఆపరేట్ చేయడానికి ఇక్కడైతే ఇచ్చారు ఫ్రంట్ 2 విండోస్‌కి. సో, ఇది పార్కింగ్ లైట్. సో, ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్‌కి. సో, ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చారు. నేను చెప్పాను కదా! ఆటో గేర్ వెహికల్ ఇది. సో, చూడొచ్చు. తర్వాత బ్యాక్ స్పేస్ కూడా. సో, బ్యాక్ అయితే మీకు చెప్పినట్టు నలుగురు కూర్చుంటారు. తర్వాత ఒక చైల్డ్ ప్యాసింజర్ అంటే ఒక పాప గాని, బాబు గాని సరిపోతది స్పేస్ వెనకాల. సో, వెనకాలకెళ్ళి చూద్దాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. నాది ఆహ్, నేను 5 ఫీట్ 10 ఇంచెస్ నాకు చూడొచ్చు. నాకు స్పేస్ అయితే ఓకే. బానే ఉంది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, అలాగా మనం డ్రైవర్ సీట్‌కెళ్ళి చూద్దాం ఒకసారి. సో, డ్రైవర్ సీట్‌లో గూడా మీరు చూడొచ్చు. అడ్జస్ట్‌మెంట్ అయితే మీకు ప్రాబ్లమ్ ఉండదు. అంటే మీ లెగ్ స్పేస్ సరిపోతుంది. విజిబిలిటీ అది కూడా బానే ఉంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, నెక్స్ట్ మనం ఇక్కడ సీట్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఇక్కడ ఉన్నది. బ్యాక్ సీట్‌కొచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ గాని అదేం లేదు. స్పేస్ ఛార్జింగ్
గానీ అవేం లేదు. కూర్చోడానికైతే సరిపోతుంది. లెగ్ రూమ్ అయితే బానే ఉంది. మరి అంత ఇబ్బందిగా అయితే లేదు. చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆహ్, సీట్‌కి మన మోకాళ్ళకి అయితే స్పేస్ అయితే బానే ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు వెనకాలైతే మనకి ఆటో ఆహ్, పవర్ విండోస్ అయితే ఇవ్వలేదు. సో, మనం ఇది మాన్యువలే ఉన్నది. సో, మన విండోస్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేసుకోవడానికి లాక్ సిస్టమ్ అయితే ఉన్నది. సో, ఒక బేసిక్ ఫీచర్స్‌తో ఉండే కార్ కావాలి అంటే మనకి ఒక బడ్జెట్‌లో కావాలి. అది కూడా ఆటో గేర్ కావాలనుకునే వాళ్ళకి ఐ థింక్ దిస్ ఈస్ అ గుడ్ ఆప్షన్. సో, విజిబిలిటీ కూడా మీకు కొంచెం హైట్‌లో ఉండడం వల్ల రోడ్ వ్యూ అది కూడా మీకు బావుంటుంది. సో, ఇది చూడొచ్చు బ్యాక్. సో, బ్యాక్ చిన్న గ్లాస్ ఏరియా బట్ సరిపోతుంది నాకు తెలిసి ఈ వెహికల్‌కైతే. ఓకే. సో, ఇది మన కార్ యొక్క ఇంటీరియర్స్.